ఇటు ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఓజీ టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ రేట్ల ధరలు పెంచొద్దని ఆదేశించింది. అయితే రేపు సినిమా విడుదల కానుంది. ఇక ఓజీ టికెట్ల ధరల పెంపు ఉత్తర్వులు రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రేపు 25న రిలీజ్ కాబోతున్న ఈ సందర్భంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముందుగానే ఈ రోజున పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే సెలబ్రేషన్స్ అంటే మరికొద్ది గంటల్లో సినిమా మొత్తం కూడా రిలీజ్ కాబోతున్న ఈ సమయంలోనే ఫ్యాన్స్ కు మాత్రం ఒక షాక్ తగిలింది. అదే హైకోర్టు కూడా పెంచిన టికెట్లు అంటే తెలంగాణలో మాత్రము పెంచిన టికెట్ రేట్లకు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకుండా దాన్ని స్టే ఇవ్వడంతో ఇప్పుడు ఏం చేయాలనేది ఒక తర్జన భర్జన అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఓజీ సినిమా ఈ రోజున మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా రాత్రి 9 గంటలకి పెయిడ్ ప్రీమియర్ షోస్ కూడా వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం, దాంతోపాటు టికెట్ రేటు కూడా 800 పెంచుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా టికెట్ రేట్లు కూడా పెంచడం జరిగింది. దానికి అనుగుణంగానే టికెట్లు సేల్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. రేపు కూడా సినిమా టికెట్ కూడా మొత్తం కూడా సేల్ అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మరి ఈ రోజు నైట్ షో పడుతుందా లేదా అనేది ఒక సందిగ్ధత ఉంది. దాంతోపాటు ప్రస్తుతం ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్యాన్స్ తో ఉండేటువంటి సుదర్శన్ థియేటర్ ఇప్పుడు మాత్రం కొంత ఫ్యాన్స్ లేకుండానే ఇదని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం తెలంగాణలోనే సుదర్శన్ థియేటర్ చాలా ఫేమస్ అయినటువంటి థియేటర్. ఈ థియేటర్ లో ఎప్పుడు కూడా ఫ్యాన్స్ మొత్తం కూడా సినిమాలు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు, మనం చూడొచ్చు. కానీ ప్రస్తుతం పోలీసులు కూడా చాలా ఆంక్షలు పెట్టడం జరిగింది. పోలీసులు దాదాపు 2 వ్యాన్స్ తో కూడా వాళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ పెట్టారు. ఏంటి సార్ మొత్తం కూడా పోలీస్ ఆంక్షన్స్ కొనసాగుతుంది. ఫ్రీ రిలీజ్ కదా అందుకోసం వచ్చాము మేము. ఏంటంటే బందోబస్తు, ఓజీకి బందోబస్తు వచ్చాం. డ్యూటీకి ఎక్కువ జనాలు వస్తారని వాళ్ళని కంట్రోల్ చేయడానికి వచ్చాం. అంటే ఎన్ని గంటలకు షో పడుతుంది? ఇప్పుడు 9 గంటలు కానీ 9 గంటలకు షో పడుతుంది కాబట్టి ఈ షోకు మెయిన్ ఓన్లీ బందోబస్తు ఎక్కువ ఉంటది కాబట్టి వీళ్ళు ఏమంటారు వాళ్ళని మన పోలీసు బందోబస్తు ఎంతమంది వచ్చారు? 3 ప్లాట్లు వచ్చారు. ప్లాట్కి ఎంత ఉంటారు? ప్లాట్ను వచ్చేసి 17 మంది 3 ప్లాట్ను వచ్చేసారు ఓజీకి. అంటే గతంలో పుష్ప 2కు జరిగిన సంఘటనలు మళ్ళీ అలాంటి పునరావృతం రాకుండా చూసుకోవడం. పుష్ప 2కు సంబంధించింది ఏంటంటే ఎవరన్నా ఆత్మహత్య ఇట్లా దుబ్బుట్లో దోస్తులాట్లో జరుగుతుందని మాకు పోలీసు వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓజీకి ఎవరు ఏం గందరగోళం కాకుండా తొప్పిట్లా మనం అంటే ఎక్కువ ఇది కాకుండా మేము బందోబస్తు చేయడానికి వచ్చాం. మనం ఇక చూద్దాము. సుదర్శన్ థియేటర్ యజమాని అయినటువంటి బాలగోవిందరాజు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు నైట్ 9 గంటల షో పడుతుందా? పడితే టికెట్లు మొత్తం అమ్ముడిపోయా? ఏంటి పరిస్థితి ఏముంది? టికెట్లు అయితే అమ్ముడిపోయాయండి. షో పడుతుంది కూడా. అంటే ఏ యాంగిల్ నుంచి అడుగుతున్నారు మీరు? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే గవర్నమెంట్ సినిమా షోకి పెయిడ్ ప్రీమియర్ కి పర్మిషన్ ఇచ్చింది. కానీ హైకోర్టు టికెట్ రేట్లు పెంపుదలను నిలుపుదల చేస్తూ మళ్ళీ ఇంతకుముందు స్టే ఇవ్వడం జరిగింది కదా, అందుకని అసలు షో పడుతుందా లేదా అని. ఇది స్పెషల్ టైమింగ్స్ కూడా కాదు, రెగ్యులర్ సెకండ్ షోనే కదా. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అన్ ఇష్యూ. అండ్ కోర్టు డైరెక్షన్స్ న్యూస్ మీడియాలో చూసింది నాకు అర్థమైంది. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హావ్ బీన్ డిస్కసింగ్ షో ఆపమని ఎక్కడా లేదు. సో బేసికలీ ఇట్స్ అబౌట్ ప్రైసింగ్ అండ్ దిస్ ఇస్ రెగ్యులర్ టైమింగ్ బేసికలీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది పెయిడ్ ప్రీమియర్ కాకుండా రెగ్యులర్ షో కింద దీన్ని లెక్క చూసుకోవాల్సి వస్తుందా? ప్రాబబ్లీ ఇప్పుడు ఒక సెషన్ లో ఒక కోర్టు డైరెక్షన్స్ ఇంకా మా దాకా కూడా రాలేదు కదా. సో రైట్ నౌ దట్ ఈస్ అండర్స్టాండింగ్. ఎందుకంటే బేసికలీ ఇటు సైడ్ కూడా జనరల్ పబ్లికే కదా. We are not doing any different service to a different countrymen. Our own countrymen, it's a regular movie, regular show time, etc. So that's the understanding. ఏపీలోనేమో 1000 రూపీస్ పెట్టారు, తెలంగాణలో 800 పెట్టారు. ఒకవేళ కోర్టు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఎంతైతే పెంచారో అంతవరకే మీరు రిటర్న్ ఇవ్వటం జరుగుతుందా? ఇలాంటివి మ్యాటర్స్ ఏమవుతాయంటే పబ్లిక్ కి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఒకవేళ అట్లాంటిది ఏమన్నా కోర్టులో తేలితే, ఎందుకంటే ఇట్లాంటివి ఆల్రెడీ 10 సినిమాలు ఎక్కువ రేటుకి ఇచ్చి ఉన్నారు. దేర్ ఇస్ రీజన్. ఒక ప్రొడ్యూసర్ ని కాపాడడానికి గవర్నమెంట్ ముందడుగు వేసింది. ఎందుకంటే ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి కదా. ప్రొడక్షన్ వాల్యూస్ పెంచుతున్నందుకే మనకి తెలుగు టాలీవుడ్ ఇంత లెవెల్ కి వచ్చింది, రైట్? సో దానికి కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్ దాన్ని పరిగణనలోకి తీసుకొని ఇచ్చింది రేటు. ఒక పిటిషన్ వల్ల ఇది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆలోచించి చూస్తే ఇట్లాంటిది తేలిన తర్వాత మాక్సిమం పబ్లిక్ కే ఇవ్వలేక పబ్లిక్ ఎక్స్చెకర్ కి పోతుంది దట్ వాట్ ఎవర్ అమౌంట్. బట్ ద షో మస్ట్ గో ఆన్ అనేదే ఉద్దేశం. ఐఎమ్ షూర్ దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్.
మాక్సిమం డబ్బులు పబ్లిక్ వెళ్తారా అంటే పబ్లిక్ అది ఒక క్వశ్చన్. ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి పబ్లిక్ గవర్నమెంట్ ఎక్స్చెకర్ కి వెళ్తుంది. సంథింగ్ లైక్ దట్. ఇట్లాంటి సిమిలర్ కేసెస్ నేను చూశాను. అది ఈ రోజు పెయిడ్ ప్రీమియర్ 800 ఉంది సార్. రేపటి నుంచి ఏమో సింగిల్ స్క్రీన్స్ 100 పెంచారు, మల్టీప్లెక్స్ ఏమో 150 పెంచారు కదా. ఒకవేళ కోర్టు ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మామూలు రేట్లో ఉండే అవకాశం ఉంటుందా రేపటి నుంచి? అది ఆ హెచ్చుదల క్వశ్చన్ లో ఉంది, అది చూడాలండి. దీనిపైన ఎప్పుడు క్లారిటీ వస్తుంది మరి? ఆ కోర్టు ఆర్డర్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? వీఆర్ సీయింగ్ ఇన్ ద న్యూస్. ఆ న్యూస్ ఇస్ వైరల్ న్యూసా రియల్ న్యూసా ఏం తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో ఒక కోర్టు ఆర్డర్ కమ్యూనికేట్ అవ్వడం జరగాలి. అప్పుడే కదా మనం దీని మీద యాక్షన్ తీసుకోగలుగుతాం. ఒక పెద్ద స్టార్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా ఉంటుంది. అసలు కట్అవుట్ చాలా పెద్ద కట్అవుట్ పెట్టారు. ఈ కట్అవుట్ ఎంత సార్ అది హెడ్? ఇది ఆల్మోస్ట్ 100 feet 80 feet దాకా ఉందండి. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైజ్ అలౌడ్ బేసికలీ. కానీ సెలబ్రేషన్స్ ఈసారి ఎందుకో కొద్దిగా డల్ గా కనిపిస్తున్నాయి. ఎవరు లేరు ఫ్యాన్స్. ఏంటి రీజన్ ఏంటి అసలు? మూవీ రిలీజ్ రేపు నైట్ షో. సో ఫ్యాన్స్ కోలాహలం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే ఈ ఏరియాలో అల్లు అర్జున్ కేసు ఒకటి అయింది కదండి, మన పుష్ప 2 ముసుగులో గుద్దులాట ఏం లేదు, దానివల్లనే కొంచెం తగ్గింది. అండ్ వీ వెరీ వెల్ రెస్పెక్ట్ దట్. ఎందుకంటే ఇది అసలు ఉందెందుకంటే ఆడియన్స్ సేఫ్టీ కొరకు మన పోలీస్ వ్యవస్థ కొంచెం స్ట్రిక్ట్ గా తీసుకుంటుంది, విచ్ ఇస్ ప్రైమ్ ఇంపార్టెంట్. పోలీసులు కూడా దాదాపు 3 ప్లాట్ఫామ్ దాని మీద రావడం జరిగింది. మొత్తం కూడా భారీ స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ఏదైనా సంఘటన జరిగిద్దని. మెయిన్ థింగ్ ఎందుకంటే ఈ రోజు కూడా నేను ఇందాక అన్నట్టు ఒక 10 మంది ఇన్నోసెంట్ రేవతీలు ఉండొచ్చు. సో అది ప్రివెంట్ చేయడానికే పోలీస్ వ్యవస్థ ముందుకొచ్చింది. మనందరం సపోర్ట్ చేయాల్సిందే. అయితే మీరన్న సెలబ్రేషన్స్ బయటతో పాటు యాక్చువల్ సెలబ్రేషన్ లోన ఆ తెర మీద మన హీరో బొమ్మ పడ్డప్పుడు యాక్చువల్ సెలబ్రేషన్, ఇవన్నీ యాన్సిలరీస్ కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఇదే ప్రస్తుతానికైతే హైకోర్టు ఇంకా కాపీ మాకు రాలేదు కాబట్టి షో పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ షో టికెట్ రేటు తగ్గించమంటే మాత్రం రెగ్యులర్ షోలుగానే పరిగణించేసి ఎంత అయితే పెంచారో అంతవరకు టికెట్లు ఆ ప్రైస్ కూడా తిరిగి రిటర్న్ కూడా ఇవ్వడం జరుగుతుంది. షో మాత్రం ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయితే కాదని కూడా చెప్తున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.